కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలేనని మరోమారు తేలిపోయింది. ఏకంగా రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ను బయటపెట్టుకున్నారు. కేరళలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి హర్యానాలో కాంగ్రెస్ పార్టీని కేజ్రీవాల్ గెలికాడని, అందుకే ఢిల్లీలో కేజ్రీవాల్ ను మేము గెలికామని చెప్పాడు. చివరికి బీజేపీ గెలిచిందన్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ ను ఓడించి బీజేపీ గెలిచేలా చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అటు సీఎం రేవంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలేనని మరోమారు తేలిపోయిందని నెటిజన్లు మండిపడుతున్నారు. పోస్టులు కామెంట్లతో ఏకిపారేస్తున్నారు. Made that India alliance, but everyone is expecting everything. That is the biggest problem. We have seen in Delhi, we have seen in Haryana. Kejriwal has disturbed in Haryana, where Congress has got defeat, and Congress has done something in Delhi. So ultimately, BJP is benefiting. So we have to think, we have to come together. This is the time to plan ourselves. Otherwise, one nation, one election, delimitation, with other things, they are going to increase of parliament seats. Made that India alliance, but everyone is expecting everything. That is the biggest problem. We have seen in Delhi, we have seen in Haryana. Kejriwal has disturbed in Haryana, where Congress has got defeat, and Congress has done something in Delhi. So ultimately, BJP is benefiting. So we have to think, we have to come together. This is the time to plan ourselves. Otherwise, one nation, one election, delimitation, with other things, they are going to increase. కాంగ్రెస్ అంటేనే అబద్దాల పుట్ట. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారు. అడ్డంగా దొరికిపోతున్నా, జనం చీత్కరిస్తున్నా తమ అబద్దాల ప్రచారం మాత్రం మానట్లేదు. కేరళలో కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ తమ సర్కారు రైతు కూలీలకు 12,000 రూపాయలు చెల్లిస్తోందని బూటకపు మాటలు చెప్పారు. తెలంగాణలో ఆ స్కీమ్కు దిక్కు దివానం లేదు. కానీ కేరళలో మాత్రం రేవంత్ తాము స్కీమ్ అమలు చేస్తున్నామని జూటా మాటలు చెప్పుకొచ్చారు. We are giving 24/7 free power to farmers. We are giving rupees 12,000 per acre Raitu Bharosa. Landless poor, we are giving 12,000 rupees per family. We are giving 24/7 free. రేవంత్ రెడ్డి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అబద్దాల కాంగ్రెస్ తాజా మోసం అంటూ ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో కూడా ఉంది. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను దగా చేసిన రేవంత్ మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా సేమ్ స్కెచ్ వేసినా పారలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇక జనం ఈడ్చుకొచ్చినట్లు కాంగ్రెస్ కు 0 సీట్లు ఇచ్చినా రేవంత్ మాత్రం తమ దగాకోర అబద్దాల ప్రచారం మాత్రం మానట్లేదని చురుకలు అంటిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, మమత, జాతీయ కాంగ్రెస్ టిట్ ఫర్ టాట్ రాజకీయాలకు పాల్పడుతోందా అన్న అనుమానాలు కలిగించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విమర్శలు తలెత్తున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ను బయట పెట్టారా అన్న అనుమానాలు కూడా తావించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళలో మాతృభూమి పండుగ ఉత్సవాల్లో పాల్గొంటున్న క్రమంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీని కేజ్రీవాల్ టార్గెట్ చేసి గెలిపాడని, అందుకే ఢిల్లీలో కేజ్రీవాల్ ను టార్గెట్ చేసి మేము గెలిపామని చెప్పిన పరిస్థితి తలెత్తింది. చివరికి బీజేపీ అక్కడ గెలుపొందిందని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. అంటే ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్ ను ఢిల్లీలో ఓడించినట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించినట్లయింది. బీజేపీ గెలిచేలా తాము చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అవుతుంది. బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలేనని చెప్పేసి మరొకసారి తేలిపోయిందని చెప్పేసి కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు పోస్టులు, కామెంట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను, అలాగే జాతీయ కాంగ్రెస్ వైఖరిని కూడా ఏకీభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్ సూరజ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. Made that India alliance, but everyone is expecting everything. That is the biggest problem. We have seen in Delhi, we have seen in Haryana. Kejriwal has disturbed in Haryana, where Congress has got defeat, and Congress has done something in Delhi. So ultimately, BJP is benefiting. So we have to think, we have to come together. This is the time to
plan ourselves. Otherwise, one nation, one election, delimitation, with other things, they are going to the increase of parliament seats. We are giving 24/7 free power to farmers. We are giving rupees 12,000 per acre right Bharosa. Landless poor, we are giving 12,000 rupees per family.